ఒక స్లో పాయిజన్ నిదానంగా జనంలోకి అలా ఎక్కించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల మీడియా చాలా టాక్టికల్గా చేస్తుంది. అందులో భాగంగా బీజేపీ పని అయిపోయింది, బీజేపీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, ఈ కాన్సెప్ట్ని తెర మీదకి గట్టిగా తీసుకురావడం. అందులో భాగమే లోక్ నీతి సంస్థ ఏబీపీ కల్పించినటువంటి సర్వే. నేను ముందు కూడా ప్రస్తావించాను, ఎవడైనా సరే ఇంతకు ముందు ఉన్నటువంటి సీట్లు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు 274 ఎన్డీఏకి 164 యూపీఏకి వస్తుంది అని అంటే ఎవరికి ఎక్కువ వస్తున్నట్టు? ఆటోమేటిక్గా 274 వాళ్ళు ఎక్కువ అనేది. బట్ ఇంతకు ముందు కంపేర్ చేసుకుని 350తో తగ్గింది కాబట్టి ఇంకేముంది పడిపోయింది అనేటువంటి కోణం. అంటే యూపీఏ బలపడుతోందని చెప్పొచ్చు, కానీ బలం అధికారానికి కనీసం దగ్గరలోకి కూడా రాలేకపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పకుండా బీజేపీ పని అయిపోయింది, ఎన్డీఏ పని అయిపోయింది. ఇది ఒక కాన్సెప్ట్. రెండవది, 19 రాష్ట్రాల్లో కేవలం 15,862 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నటువంటి సంస్థ ఇది. అందులో గతంలో బీహార్లో బీజేపీ గెలుస్తుందని సర్వే ఇచ్చింది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోతుందని సర్వే ఇచ్చింది, ఉత్తరాఖండ్లో బీజేపీ ఓడిపోతుందని సర్వే ఇచ్చింది, కర్ణాటకలో బీజేపీకి 79 సీట్లకు మించి 70-80 సీట్లకు మించి రాదని చెప్పి తేల్చి చెప్పింది. ఇట్లాంటి ఒక్కచోట సక్సెస్ కానటువంటి సర్వేలు ఇచ్చినటువంటి సంస్థ చెప్పిన దాన్ని నమ్మాల. దాన్ని 2 రోజుల పాటు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలు, దాని మీద చర్చా కార్యక్రమాలు, ఇంకేముంది అయిపోయింది అనేది. ఇంతకుముందు కూడా నేను చెప్పున్నాను, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇవన్నీ, ఇప్పటికిప్పుడైతే ఎన్నికలు జరగవు కదా, ఇంకా ఏడాది ఉంది. ఈ లోపు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులో, ఇప్పటి మిత్రులు అప్పుడు శత్రువులు అవ్వచ్చు, ఇప్పటి శత్రువులు అప్పుడు మిత్రులు అవ్వచ్చు, కొన్ని కొత్త సమీకరణాలు ఉండొచ్చు, తృతీయ ఫ్రంట్ పక్షాలు బ్రతకలేమనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి పనిచేయచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, భారతీయ జనతా పార్టీ బలహీనం కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావచ్చు, లేదా తృతీయ ఫ్రంట్ పక్షాలు మరింత బలోపేతం కావచ్చు, ఏమైనా జరగచ్చు. చివరి 3 నెలలు రాజకీయంగా కీలకమైనటువంటి అంశం. 3 నెలల ముందు నుంచి ఆలోచన ప్రారంభమవుతుంది, నెల ముందు ఫిక్స్ అయిపోతారు, వారం రోజుల ముందు డిసైడ్ అయిపోతారు. ఇది ఇండియన్ ఓటర్కి సంబంధించినటువంటి మెంటాలిటీ. కాబట్టి ఇప్పటికిప్పుడు అయితే ఇప్పటి నుంచి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే, నిదానంగా ఓడిపోతుంది అంటూ మైండ్లో ఫిక్స్ చేస్తే ఒకవేళ బీజేపీ వైపు టర్న్ అవ్వాలనుకున్నటువంటి ఓటర్ మనసు కూడా మార్చేయాలన్నటువంటి ధోరణి. అది నిజమే, కానీ ఇట్లాంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ సిస్టమే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తెచ్చింది. ఆ విషయం మర్చిపోతున్నారు. గత ఎన్నికల్లో 2014లో ఎన్నికలకి ముందు 2 నెలల ముందు వరకు కూడా ఎవరు చంద్రబాబు గెలుస్తారనుకోలేదు. జగన్కి చంద్రబాబుకు అనుకూలంగా సర్వే చేసే ధైర్యం కూడా ఒక్క సంస్థకి రాలేదు. ఎందుకు అంటే ఇచ్చిన సర్వేల్లో జగన్కి పాజిటివ్గానే ఉంది ఆ రోజు. బట్ ఈ ఓవర్ నెగిటివ్ చంద్రబాబు మీద చేసినటువంటి ప్రచారం చివరికి సింపథెటిక్గా మారి అది కాస్త చంద్రబాబుకి ఫెచ్చింగ్ అయింది. దాంతోపాటుగా మంచి అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్, ఈ 2 కలిపి బాబుని అధికారంలోకి తెచ్చుకుంది. కాబట్టి నెగిటివ్గా చేసేసినంత మాత్రం మారిపోయేటువంటి పరిస్థితులు ఏముండవు. ఇంకొకటి, టైమ్స్ నౌ చేసినటువంటి తాజా సర్వేలు అయితే దాదాపుగా ఒక 8 లక్షల సర్వేలు తీసుకున్నారు, 8.5 లక్షల మంది. దాంట్లో అయితే 318 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పి, అంత మాత్రాన అది కరెక్ట్ కాదు, అది అప్పుడు మాత్రమే తెలియటువంటి అంశం. ఇక్కడ ఇప్పటి నుండి సర్వేల ద్వారా యాంటీ బీజేపీ ఫీలింగ్ని జనంలోకి డీప్గా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం అయితే శరవేగంగా తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తుంది. మరి దీని పరిణామాలు ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది మనం చూద్దాం.